బాబు పేరు రోషన్. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ కొండ మీద దాదాపుగా భూమి మీద నుండి 4.5 కిలోమీటర్ పైన ఉన్నారు వీళ్ళు. ఈ బాబు యొక్క చెయ్యి దాదాపుగా కాలిపోయింది, ఎడం పక్కన ఉన్న పార్ట్ అంతా కూడా కాలిపోయింది. ఏంటంటే ఒక ట్రాజడీ స్టోరీ. ఈ కొండ ప్రాంతాల్లో ఉండే ఈ ట్రైబ్స్ అందరూ కూడా స్త్రీలు పురుషులు తాగడం, ఇప్పసారా అంటారు కదా, సారాయి కాసుకోవడం, తాగడం అనేది వీరికి అలవాటు. వయసు పైబడే ప్రతి ఒక్కళ్ళకు కూడా తాగుడు అనేది అలవాటు. ఈ బాబు ఇప్పుడు 5-6 సంవత్సరాలు, 2 సంవత్సరాల పిల్లోడికి ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సారా విపరీతంగా తాగి ఇంట్లో చలిమంట వేశారు. ఈ కొండ ప్రాంతంలో తీవ్రమైన చలి తట్టుకోవడానికి ఇంట్లో చలి మంట ముట్టించారట. ముట్టించి ఈ పిల్లోడికి అప్పుడు ఈ రోషన్కి 2 సంవత్సరాలు. వాళ్ళు తాగి మత్తులో ఉన్నారు. ఈ పిల్లోడు కింద పడుకోవడం కదా, అటు ఇటు కదిలి మంటల్లో చిక్కుపోయాడు. ఎడంవైపు భాగంతో కాలిపోయింది. ఆ కాలడంలో ఈ డీప్ బర్న్స్ అయి చేయి కూడా తీసేయాల్సిన పరిస్థితి అయింది. ఇటువంటి విషాదకరమైన సంఘటనలు ఎన్నో. మరి ఈ ప్రజల కోసం మనం ఎంతగా ప్రార్థన చేయాలో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ, ఈ చిన్నపిల్లల కొరకు ఆయన ప్రేమ విలపిస్తుంది. యోనాతో దేవుడు అన్న మాట, ఒక సొర చెట్టు గురించి యోనా బాధపడుతుంటే దేవుడు అన్నాడు, యోనా ఒక్క సొర చెట్టు గురించి బాధపడుతున్నావు, నినివేలో కుడి ఎడమలు తెలియని 1,20,000 మంది ఇదిగో పసిపిల్లలు ఇలాంటి వాళ్ళే. కాబట్టి ఇటువంటి పసిపిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ రోషన్ కొరకు మరి కొండ ప్రాంతంలో దాదాపుగా 6 కిలోమీటర్ల పైనున్న ఈ ట్రైబ్స్ అందరి కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి పిల్లలు వీళ్ళు మంచి భవిష్యత్తు కలిగి నాగరికత తెలుసుకొని, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిన్ని హృదయాల్లో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా కలిగి వీరి జీవితాలు దేవునికి మహిమపరంగా భవిష్యత్తులో అనేకులకు దీవెనగా ఈ రోషన్ ఉండాలి. ఇటువంటి బిడ్డలు అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయండి. ఈ బిడ్డకి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టాలి. మరి అవసరమైతే ఈ సైడ్ కూడా దాదాపుగా మరి ఈ కన్రెప్పలకి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదో ద్వారం తెరవాలి. మరి ఈ బిడ్డకి ఆర్టిఫిషియల్ లింబ్ ఇప్పుడంతా AI టెక్నాలజీ ద్వారా వచ్చింది కదా, మరి ఎలాగైనా సరే ఈ బిడ్డకి దేవుడు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.